పెసరపప్పు దాల్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఉడికించుకున్న పెసరపప్పు, ఇందులో కొద్దిగా నూనె, కొద్దిగా ఆశీర్వాద్ పసుపు వేసి ఉడికించుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, వెన్న, బటర్, గార్లిక్, కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే కసూరి మేతి మనకు కావాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగానే నూనె వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇందులో మనకి డబల్ తడకా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసి, సో ఇప్పుడు ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో కొంచెం ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం. పప్పుకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆశీర్వాద్ పసుపు ఇప్పుడు మనం వేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేయాలి. ఫస్ట్ ఉడికించుకున్నప్పుడు కొంచెం పలుకుగా ఉడికించుకొని ఇప్పుడు మనం మళ్ళీ సాఫ్ట్గా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత పప్పు బాగా ఉడికాక మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ని కింద పెట్టుకొని ఇందులో ఒక గిన్నె పెట్టుకొని ఆల్రెడీ మనం నిప్పు తయారు చేసుకున్నాం. నిప్పు నా గిన్నెలో వేసి కొంచెం నెయ్యి, మరీ ఎక్కువ నెయ్యి వేస్తే స్మోక్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం నెయ్యి వేసి ఇలా మూత పెట్టేయాలి. మనం దాబాలో తిన్న ఫీల్ వస్తుంది అనమాట. ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయే లోపల నేను ఇక్కడ తడకా చేసేస్తాను. తడకా కోసం మనకి నెయ్యి కావాలి. నెయ్యిలో తడకా చేసుకోవాలన్నమాట, నెయ్యి తాలింపు. నెయ్యిని మట్టికి చాలా వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసి కాస్త కలర్ రానివ్వాలి, లైట్గా బ్రౌన్ అవ్వాలి. అలాగే ఇప్పుడు కసూరి మేతి ఇందులో వేస్తున్నాం. కసూరి మేతి, వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఆశీర్వాద్ కారప్పొడి ఇందులో వేస్తున్నాం. ఆశీర్వాద్ కారప్పొడి నాణ్యమైన మిరపకాయలతో తయారు చేసింది. కలర్, రుచి చాలా బాగుంటుంది. కారం వేసేసాము. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ మటుకి ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే ఘాటు భరించలేము. అలాగే
ఇలా పప్పు మూత ఓపెన్ చేసి స్మోక్ వెళ్ళిపోయింది. ఫైనల్గా మనం ఎందులో పప్పు తీసుకుంటున్నామో దాల్ ఫ్రైని వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మనం తయారు చేసుకున్న తడక వేయాలి. ఇప్పుడు పైనుండి మనం బటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలా కొత్తిమీర వేసేసుకుంటే పెసరపప్పు దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. పెసరపప్పు దాల్ ఫ్రై తయారీ విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉప్పు వేసి వేగాక అందులో ఆశీర్వాద్ పసుపు, టమాటా ముక్కలు వేసి మగ్గించి ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత కోల్ని వేడి చేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పెసరపప్పులో ఒక బౌల్ పెట్టి బౌల్ మధ్యలో నిప్పుని పెట్టి పైనుండి కాస్త నెయ్యి వేసి మూత పెట్టేస్తే చక్కగా స్మోక్ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకుంటుంది. ఈలోపు ఒక పాన్ పెట్టి నెయ్యి వేడి చేసుకొని వెల్లుల్లి, కసూరి మేతి వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆశీర్వాద్ కారపొడి వేసేసుకొని తాలింపు రెడీ చేసుకొని బౌల్లోకి తీసుకున్న పప్పు పైన వేసుకొని బటర్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే పెసరపప్పు దాల్ ఫ్రై రెడీ.